బ్రేకింగ్ న్యూస్ లగచర్ల అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 5 రోజులుగా సురేష్ ఆచూకీ కోసం ముమ్మరపేట గాలిస్తున్నారు. ఇక రైతులు ప్రజలను ఊసిగొల్పడంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు పోలీసులు. సురేష్ రాజ్ ఆచూకీ లభిస్తే ఈ కేసులో అసలు విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 30 మందిని రిమాండ్కు తరలించారు. ఇక గ్రామం విడిచి వెళ్లిపోయిన పలువురు నిందితులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అధికారులపై జరిగిన దాడి ముమ్మాటికి రాజకీయ కోణంలోనే జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. కేసులో మాజీ ఎమ్మెల్యే A1గా పట్నం నరేందర్ రెడ్డిని నమోదు చేసిన పోలీసులు కుట్రలో కీలక నేతలు ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ను విశ్లేషిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ రెడ్డికి దాడిలో కీలక పాత్ర పోషించిన వారికి ఇతర కీలక నేతలకు మధ్య కొనసాగిన వాట్సాప్ కాల్స్, చాటింగ్ల సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు పోలీసులు. లగచర్ల అధికారులపై దాడి కేసుకు సంబంధించి నిందితుడు సురేష్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే 5 రోజులుగా అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది నిందితులు కూడా పరారైన పరిస్థితి. వీరందరినీ ఎప్పటిలోగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? పూర్తి వివరాలేంటి? 30 మందిని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు పోలీసులు. వారినందరూ కూడా రిమాండ్కి తరలించారు. మొన్న 10 మందిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వారి నుంచి కీలకమైనటువంటి స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు చేసినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఈ కుట్రలో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? మీరు స్వతహాగా పాల్గొన్నారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మౌల్డ్ చేసి ఈ యొక్క దాడి చేయమన్నారా అనేది కూడా పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు చాలామందికి వరకు కూడా మమ్మల్ని బీఆర్ఎస్ నేత సురేష్ ఎక్కువగా మౌల్డ్ చేశారు. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో తిరుగుతూ కూడా ఈ మన భూములు మొత్తం కోల్పోతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది, రోడ్డు మీద పడతారనేది కూడా చెప్పినట్టుగా, దాంతో కోపకృత్యమై మేమందరం కూడా కొట్టామనేసి కూడా కొంతమంది చెప్పినట్టుగా, అయితే కొంతమంది కావాలనే సురేష్కి సంబంధించిన మేము మనుషులమని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇది అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టాలి కాబట్టి మెయిన్, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్లో చాలామంది ఉన్నారు. దాదాపు కొత్త దీనికి సంబంధించిన ముఖాలంతా కూడా బయటకు వస్తున్నాయి. చాలా వరకు కూడా వీడియోలో కానీ ఫోటోల్లో కానీ ఇవంతా కూడా ఐడెంటిఫై చేశారు పోలీసులు. కొంతమంది వీడియోలకి ఫోటోలకి దొరకకుండా కొంతమంది చాలా వరకు కూడా దాడులు చేశారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగా కూడా పోలీసులు ఇప్పటికే ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు నిజంగానే ఎంతమంది ఆ దాడిలో పాల్గొన్నారు, ఎంతమంది వెళ్దాం అనుకున్నారు, ఎంతమంది మధ్యలో ఆగిపోయారు, ఎంతమంది అక్కడ దాడి చేశారనే దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అనేది లాగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సురేష్కి సంబంధించి ఆచూకీ కోసం పోలీసులు ఇప్పటికే 5 రోజుల నుంచి గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సురేష్ సిటీ దాటి పారిపోయాడు. పారిపోవడానికి ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. అతని అనుచరులు కూడా అతనికి పారిపోవడానికి హెల్ప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా క్వశ్చన్ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సురేష్కి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు. ఎందుకంటే ఫోన్ ఎక్కడ పడేసాడు, లేకపోతే దాచిపెట్టాడు. ఎందుకంటే లొకేషన్ మాత్రం చూపించట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. IMEI నెంబర్ నుంచి కూడా లొకేషన్ ట్రేస్ చేద్దామని కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పుడు సురేష్ ఎక్కడ దాక్కున్నాడు? నిజంగానే దేశం విడిచి వెళ్ళిపోయాడా, లేకపోతే ఇండియాలోనే ఉన్నాడా, ఇండియాలో ఉంటే గోవాలో ఏమైనా ఉన్నాడా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెగ్యులర్గా సురేష్ దుబాయ్కి కూడా వెళ్తుంటాడనేసి కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో దుబాయ్కి ఏమైనా చెక్ చేశాడనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం ఇప్పటికే 4 బృందాలు సురేష్ కోసం ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి త్వరలోనే మేము పట్టుకుంటామనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా చాలామంది 20 మంది 30 మంది దాకా కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళ కోసం కూడా ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ లగచర్ల కానీ దాంతోపాటు రోటిపేట తాండా కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయినటువంటి మనుషులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏం చెప్పారు, ఎప్పుడు వెళ్ళారు అనే తరపు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు సురేష్ మాత్రం తన లాయర్ల ద్వారా కూడా యాంటిసిపేటర్ బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఇవాళ కోర్టుకు వచ్చి సెలవు కాబట్టి రేపు కూడా కోర్టులు పెద్ద ఉండవు కాబట్టి
ఎల్లుండి ఆయన హైకోర్టుని తలుపు తట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కుట్రలో నాకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పడానికి సేమ్ పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగా చెప్పాడో మిగతా రైతులు కూడా ఏ విధంగా చెప్తున్నారు. సురేష్ కూడా సేమ్ కార్డును ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఎందుకంటే చాలా స్పష్టమైపోయింది సురేష్కి పట్నం నరేందర్ రెడ్డికి ఉన్నటువంటి బాంధవ్యము అంతా కూడా ఈ యొక్క కుట్రకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ బట్టబయలైనటువంటి నేపథ్యంలో దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటపడినటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా కుట్ర చేశారు అనేది కూడా పోలీసులు కూడా నమ్ముతున్నారు. సో దానికి తగ్గట్లుగానే అనేక మందిని చాలా మందిని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, లేకపోతే దాంట్లో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు సేకరించారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రిమాండ్ జీవితం అనిపిస్తున్నటువంటి వారందరూ కూడా నాన్ బెయిలబుల్ కేసుల్లో ఉన్నారు. సో చాలా కష్టతరమైనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా పెట్టారు. సో బెయిల్ దొరికే అవకాశం ఉండదు ఇప్పట్లో. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సురేష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన పట్టుకుంటే ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తరపు కూడా పూర్తి విషయాలు అనేది బయటకు వస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసుని పర్టికులర్గా ముఖ్యంగా అడిషనల్ డీజీపీ అయినటువంటి మహేష్ భగత్ కానీ, ఐజీ సత్యనారాయణ కానీ, నారాయణ రెడ్డి ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు. ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఎక్కడైనా సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు లేదా తరపు కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు, ఆరా తీస్తున్నారు. సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని పంపించేస్తున్నటువంటి నేపథ్యం ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదేశించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా దొరికితే మాత్రం వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్న దానిపై కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే కలెక్టర్ కానీ అలాగే కడా చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులకి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు అనేది మండలాల్లో ఉండాలి, కానీ అవి కూడా పనిచేయట్లేదు కాబట్టి సో దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. సో సురేష్ గత నెల రోజుల నుంచి ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటి ఎవరెవరు మాట్లాడేదో కూడా ఒక ఐడియా వచ్చింది కాబట్టి పోలీసులకి ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 రోజులన్నీ సురేష్ని మేము పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రానా, అయితే ఇప్పటి వరకు మొత్తం ఎంతమందిని రిమాండ్కు తరలించారు? ఇప్పటి వరకు అయితే దాదాపు 30 మందిని రిమాండ్కి తరలించారు. ఎందుకంటే మొన్న 10 మందిని, తర్వాత ఫస్ట్ రోజు 16 మందిని, తర్వాత మరుసటి రోజు 4 తర్వాత పట్నం నరేందర్ రెడ్డితో పాటు దాదాపు 31. సో ఇంకా కొంతమంది అదుపులో తీసుకున్నటువంటి కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉందనేది ఒక విచారణలో తెలుస్తుంది. కాబట్టి దాంట్లో నిజంగానే వాళ్ళు పాల్గొన్నారు, కుట్రల్లో భాగమయ్యారని తెలిసి మాత్రం వాళ్ళల్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి తోడు ఎల్లుండి ఇంకా కొంతమంది లగచర్లకు సంబంధించిన రైతులు కానీ పట్నం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. సో వాటి కూడా విచారణకు రాబోతుంది. మరోవైపు ఇక్కడ ఈ అరెస్టుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక బృందాలు అనేది పోలీసులు ఈ అనుమానితులు కానీ ఎవరైతే ఊర్ల నుంచి పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని కూడా పట్టుకొని వచ్చి ఎంక్వైరీ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక బృందాలు అనేది గాలింపు చర్యలు అనేది చేపడుతున్నారు. సో ఎప్పటికెప్పుడు ఏం జరుగుతుందనే దానిపై జిల్లా కలెక్టర్కి నివేదిక ఇస్తున్నారు పోలీసులు. దాంతోపాటు ఐజీకి అలాగే అడిషనల్ డీజీపీకి కూడా ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఎవరో అదుపులో తీసుకున్నటువంటి పూర్తి వివరాలతో కూడా పోలీసులు ఎప్పటికెప్పుడు ఆయనతో పంచుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు నిన్న చూసాం పరిగి సబ్ జైల్లో ఉన్నటువంటి 20 మంది రైతులు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంగారెడ్డి జైలుకు కూడా తరలించారు. సో ఎందుకంటే అక్కడ ములాఖతులు అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే లోకల్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్కరిని కలవాలనేసి కూడా చాలామంది ములాఖతులకి రిక్వెస్ట్లు పెడుతున్న నేపథ్యంలో అక్కడ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ములాఖతులకు వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క అక్యూజ్డ్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు సంగారెడ్డి జైలుకి కూడా వారిని తరలించారు. సో మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు ఇవాళ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎంతమందిని అరెస్ట్ చూపిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.